హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 32వ అధ్యాయం 8 నుంచి 15 నంబరవ శ్లోకం వరకు చర్చించుకుందామంట. ఇందులో ముఖ్యంగా హిరణ్య గర్భను ఆరాధించే ఆరాధకులకి మరి ఏం గతి ప్రాప్తిస్తుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం జరుగుతుంది, మరి భక్తి చేసుకోవడం ఎంత ముఖ్యమైనది అనేవి రెండు విషయాల గురించి చర్చించుకుంటాము. కపిలముని చెప్తారు. మంగళాచరణ చేసుకొని మనం చర్చించుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్తకాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 8వ శ్లోకం నుంచి మనము ఈరోజు ఆరంభిద్దామంట. ద్విపరార్ధావసానేయః ప్రళయో బ్రాహ్మణస్తుతే తావద్ అధ్యాసతే లోకం పరస్య పరచింతకాః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హిరణ్య గర్భ యొక్క భగవంతుడి యొక్క ఈ అవతారాన్ని ఆరాధించేవారు ఈ భౌతిక ప్రపంచంలోనే బ్రహ్మ యొక్క 2 ప్రారాబ్ధాలు అయ్యే సమయం వరకు ఉంటారు. బ్రహ్మ మరణించేంత వరకు అలాగే ఉంటారు బ్రహ్మతో పాటే, బ్రహ్మదేవుడితో పాటే అని ఇక్కడ చెప్తున్నారు. మనకి తెలుసు 2 ప్రారబ్ధాలు అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడి మొత్తం ఆయువు ముగిసిపోతుంది. తర్వాత ఆయన కూడా ఈ యొక్క మొత్తం సృష్టి మొత్తం సంహారం అయిపోతుంది. తర్వాత ఆయన కూడా తన జీవితకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా చనిపోతాడు 2 ప్రారబ్ధాల యొక్క సమయం తర్వాత. 2 ప్రారబ్ధాల సమయం తర్వాత అలా బ్రహ్మదేవుడు చనిపోయిన తర్వాత మొత్తం ఈ భౌతిక సృష్టి అంతా కూడా వినాశనం అయిపోయిన తర్వాత అందరూ కూడా వెళ్ళి మహావిష్ణువు లోపలికి వెళ్ళిపోతారు, చేరుకుంటారు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే హిరణ్య గర్భ, ఆయన భగవంతుడి యొక్క, ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, గర్భోదాక్ష విష్ణు యొక్క అవతారమే అని. కానీ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వైకుంఠంలో ఉన్న భగవంతుడిని విష్ణువుని ఆరాధించుకోరు అనమాట. వీళ్ళది ఏదో ఇండైరెక్ట్ ప్రాసెస్ అనుకోండి. అందుకనే వాళ్ళు ఇక్కడ సత్యలోకం వరకు వెళ్తారంట. సత్యలోకం లేకపోతే ఇంకా అలాంటి పైన లోకాల్లోకి వెళ్ళి
అక్కడ బ్రహ్మదేవుడి ఆయువు పూర్తయ్యేంత వరకు ఆయనతో పాటే ఉంటారంట. తర్వాత బ్రహ్మదేవుడితో పాటే వాళ్ళు కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారని రాశారు. అది ఎలా, ఎప్పుడు వెళ్ళగలరు? పరస్య పరచింతకాహ, పరస్య పరచింతక, ఎప్పుడు చింతిస్తూ, పరస్య అంటే పర అంటే ఆ భగవంతుణ్ణి ఎప్పుడు చింతించుకుంటూ ఉండేవాళ్ళు. కృష్ణ అంటే కృష్ణ భావనామృతమై ఉన్నవాళ్ళు తప్పకుండా ఇలాంటి వారు మాత్రం వెళ్తారనమాట. సో కృష్ణుడి కానీ విష్ణువుని కానీ అలా ఆరాధించుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు అనమాట భగవద్ధామానికి, కృష్ణుడు ఉన్న స్థానానికి, భగవద్లోకానికి. సో ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, గర్భోదాక్ష విష్ణువు యొక్క అవతారాల్ని పూజించేవారు ఇండైరెక్ట్గా సంథింగ్. సో వాళ్ళు దే రిమైన్ విత్ ఇన్ దిస్ యూనివర్స్, ఇక్కడే ఉంటారు. ఈ యొక్క విశ్వం అంతా కూడా నశించిపోయేంత సమయం వరకు ఇక్కడే ఉంటారు. దాని తర్వాత వాళ్ళు ప్రవేశిస్తారు. సో ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది వచ్చే శ్లోకాలు చూసినప్పుడు. క్షమాంభోనలానీల వియన్మహ మన ఇంద్రియార్థ భూతాదిభిః పరివృతం ప్రతిసంజిహీర్షుః అవ్యాకృతం విశతి యర్హి గుణత్రయాత్మా కాలం పరాఖ్యం అనుభూయ పరస్వయంభూః. ఇలా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో 3 గుణాలతో కూడుకున్న ఈ యొక్క మొత్తం సమయాన్ని కూడా 2 ప్రారంధాలని మొత్తం అనుభవించిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ భౌతిక ప్రపంచాన్ని ఇంకా అయిపోయింది, ఇంకా సృష్టి సమయం అయిపోయింది, అంటే ఇప్పుడు ఈ సృష్టి మొత్తం వినాశనం అయిపోవాలి. ఈ యొక్క సృష్టి మొత్తం ఎన్ని పొరలతో తయారై ఉందంటే, కప్పి ఉందంటే, అదే మన భూమి, రపో, నలో, వాయుర్, కం, మను, బుద్ధి ఇవన్నిటితోని. సో ఇవన్నిటితోని వీటినంతా కూడా ఇంకా మూసేస్తారు. ఇదంతా ముగిసిపోతుంది ఈ సృష్టి అంతా కూడా. తర్వాత బ్రహ్మదేవుడు కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతాడు దీని తర్వాత. సో ఇక్కడ ఏం రాశారంటే ఆవ్యకృతం. ఆవ్యకృతం అంటే ఏమిటి అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఆవ్యకృతం విశతి యర్హి గుణత్రయాత్మ అని ఇచ్చారు. సో ఆవ్యకృతం అంటే ఏదైతే ఎప్పుడు కూడా వినాశానికి పాల్పడదో, ఎటువంటి మార్పులు జరగవు అటువంటి లోకానికి వెళ్ళిపోతారు. అంటే సనాతనమైన లోకం భగవద్ధామానికి. సో ఈ విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక ఆకాశాన్ని అవ్యకృత అని అంటారనమాట, ఎప్పుడు అది చేంజ్ అవ్వదని. ఇంకా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎప్పుడు ఇలా పరివర్తన జరుగుతూ ఉంటుంది, దీన్ని వ్యాకృత అని అంటారు. అది ఇక్కడ రాశారనమాట. సో ఇలా బ్రహ్మదేవుడితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అలా భగవంతుడి యొక్క సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తారని చెప్పారు ఇక్కడ. ఏవం పరేత్య భగవంతం అనుప్రవిష్ట ఏ యోగినో జితమరున్మనసో విరాగా తేనైవ సాకమమృతం పురుషం పురాణం బ్రహ్మ ప్రధానముపయాంత్యగతాభిమానాః. తో యోగిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మొత్తం భౌతిక ప్రపంచాన్ని నుంచి నిరాసక్తులు అయ్యి వాళ్ళ యొక్క ప్రాణాయామ ఇంకా మిగతా అన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ చేసి ద్వారా మనస్సుని నియంత్రించుకొని ఇవన్నీ చేసుకొని బ్రహ్మ యొక్క ఉన్న లోకం వరకు చేరుకోగలరు. చాలా దూరం, చాలా పైన ఉంది అది. దాని తర్వాత వాళ్ళు శరీరాలు కూడా వదిలేసిన తర్వాత బ్రహ్మ యొక్క శరీరంలోకి ప్రవేశించి వాళ్ళు కూడా బ్రహ్మతో పాటే ముక్తిని పొంది అలా భగవంతుడి బ్రహ్మంలోకి విలీనమైపోతారు. అలాంటి యోగులు కూడా తద్వారా భగవద్ధామానికి వెళ్ళగలుగుతారు అని ఇక్కడ రాశారు. సో ఇక్కడ ఇది మొత్తం మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇది మొత్తం 15 శ్లోకం వరకు చూసిన తర్వాతే. సో వీళ్ళందరూ ఇక్కడ చెప్పేది ఏంటంటే యోగులు ఇక్కడ ఏంటంటే యోగ పద్ధతి ద్వారా సత్యలోకం వరకు వెళ్ళారు. ఓకే,
సో ఇలా భౌతిక దేహాలన్నీ కూడా వాళ్ళు విడిచేసి బ్రహ్మలో శరీరంలోకి విలీనమైపోతారు. కానీ వీళ్ళందరూ కూడా ఇంకా భగవంతుడిని డైరెక్ట్గా ఆరాధించట్లేదు. ముందు నుంచే చెప్పుకున్నాం కదా, వీళ్ళు భగవంతుడిని డైరెక్ట్గా ఆరాధించట్లేదు. కనుక వీళ్ళకేంటంటే డైరెక్ట్గా లిబరేషన్, ముక్తి కూడా లభించదు అన్నమాట. సో అందుకనే వాళ్ళకు వెయిట్ చేయాల్సి వస్తుంది. బ్రహ్మదేవుడికి ముక్తి లభించే వరకు వాళ్ళకు కూడా నిరీక్షించాల్సి వస్తుంది. దాని తర్వాత బ్రహ్మతో పాటే వారికి కూడా ముక్తి లభించవచ్చు. కానీ బ్రహ్మదేవుడు వాళ్ళకి ఎవ్వరికీ కూడా ముక్తిని ప్రసాదించలేడనమాట. సో అందుకనే ఇక్కడ ఏంటంటే ఇలా ఏ దేవీ దేవతలను పూజించినా వాళ్ళందరూ కూడా మహా అంటే వాళ్ళ యొక్క యోగ శక్తి, యోగా పద్ధతి ద్వారా ఎక్కడి వరకు చేరుకోగలరంటే ఇదే బ్రహ్మలోకం వరకు అయితే చేరుకోగలరు. కానీ భగవద్ధామంలోకి ప్రవేశించలేరు. వాళ్ళు ఏంటంటే అలాంటి యోగులు ఇక్కడ, అలాంటి దేవదేవత ఆరాధకులు అందరూ కూడా తర్వాత మళ్ళీ కూడా ఈ సృష్టి నిర్మాణం జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇక్కడ జన్మిస్తారని రాశారు. సో ఈ విషయం గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు అందుకనే ఇప్పుడు మనకి కపిలముని తన తల్లి అయిన దేవహూతికి ఏం చెప్తున్నారంటే, అత తం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం శ్రుతానుభావం శరణం వ్రజభావేన భామిని. సో తన తల్లికి ఏం చెప్తున్నారంటే, అందుకనే నువ్వు భక్తి ద్వారా భగవంతుడిని ఆశ్రయం గ్రహించు. ఎవరైతే ఆ భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నాడు. అందుకే ఇక్కడ రాశారు చూసారా, హృత్ పద్మేషు కృతాలయం. హృదయంలో ఆ పద్మపు పైన ఉన్నారనమాట, నించుని ఉన్నారు పరమాత్ముడు, భగవంతుడు. సో ఆయనను శృతానుభావం శరణంతో, శృతి ద్వారా నువ్వు వింటూ ఇప్పటివరకు విన్నావు కదా, నేను చెప్పాను కదా నీకు ఇన్ని విషయాలు. సో తద్వారా నువ్వు శరణం తీసుకో భగవంతుడికి. వ్రజభావేన భావిని, సో సరైన భావన, భక్తి భావనతో నువ్వు భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని గ్రహించు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మనకి క్లియర్గా చెప్పేస్తున్నారు. ఇంతకుముందు ఇప్పటివరకు మనకి చెప్పింది ఏంటంటే, అది మనకు వచ్చే మొత్తం నెక్స్ట్ 4 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. అందులో మీకు మొత్తం క్లారిఫై అవుతుంది. అప్పుడు నేను చూస్తాను మళ్ళీ. సో ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు చెప్పేది ఏంటంటే, ఈ విధంగా మనం భగవంతుడికి భక్తి భావనతో రకరకాల రసాల్లో మనం భగవంతుడితో ఆదానం ప్రదానం చేసుకోవచ్చు, అవునా. సో ఆ విధంగా భగవంతుడిని వివిధ రకాలుగా మనము సేవ చేసుకోవచ్చు, ప్రేమించవచ్చు, ఆదానం ప్రదానం చేయవచ్చు. కానీ ఉద్దేశం భగవంతుడి ప్రసన్నం చేయాలని ఒకే ఉద్దేశంతో. కానీ మాయవాదుల ఉద్దేశం కూడా ఒకటే ఉంటుంది, భగవంతుడితో ఒకటైపోవాలనేసి. మనం ఏంటంటే మనము కూడా భగవంతుడి యొక్క ఉద్దేశంతో ఒకటైపోవాలనుకుంటాం. అది వైష్ణవులకి మాయవాదులకు ఉన్న తేడా అన్నమాట. సో మాయవాదులు ఏంటంటే వాళ్ళు భగవంతుడిలో విలీనమైపోయి వాళ్ళ అస్తిత్వం కోల్పోయి వాళ్ళు భగవంతుడిగా ఒకటి అయిపోవాలనుకుంటారు భగవంతుడితో. మనం ఏంటంటే భగవంతుడి యొక్క ఏ ఉద్దేశం, ఏ ఆలోచన విధానం ఉందో, ఏది కావాలనుకుంటారు భగవంతుడికి ఇచ్చ, అదే మనది కూడా ఒకే ఉద్దేశం అన్నమాట. ఆ ఇచ్చను భగవంతుడిని సంతృప్తిపరచడమే. సో అది తేడా అన్నమాట. సో ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ఎప్పటికీ భగవంతుడికి సేవకులమైనా కానీ, ఆధ్యాత్మిక లోకంలో సేవకుడు భగవంతుడు యొక్క మనము సేవకులం, ఇంకా భగవంతుడు ఎవరైతే అందరి ద్వారా సేవించబడతాడో, ఇద్దరు కూడా ఒకే స్థాయిలో ఉంటారంట. అంటే వీళ్ళు అంటే ఇప్పుడు మనం సేవకుడు అంటే మనం తక్కువ, భగవంతుడు ఎక్కువ అని కాదు. ఇక్కడ ఏంటంటే భౌతిక ప్రపంచంలో ఎవరైనా బాస్ అంటే పై అధికారి, కింద ఉన్నవారు పనిచేసేవారంటే వాళ్ళు చాలా లో అన్నమాట. వాళ్ళ సర్వెంట్ అంటే వాళ్ళు చాలా లో అన్నమాట. సో బాస్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాడు, వాళ్ళ యజమాని ఎలా ట్రీట్ చేస్తాడు, వాళ్ళ సర్వెంట్ అంటే బాగా హీనంగా చూస్తాడు, లేకపోతే అంతగా రెస్పెక్ట్ ఇవ్వరు. వాళ్ళు ఎప్పుడు కొంచెం లో స్టేటస్ వాళ్ళగా గుర్తించబడతారు అలా. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒకటే స్థాయిలో ఉంటారంట భగవంతుడి యొక్క సేవకులు. సో అక్కడ ఎలాగైతే భగవంతుడి సేవకులు సేవించుకుంటుంటారు, ఆధార ప్రదానం చేస్తుంటారు, అలాగే భగవంతుడు కూడా భక్తులు ఎలా ఆధారం ప్రదానం చేసుకోవాలనుకుంటే, ఒక సేవకుడిగా కానీ, ఒక తల్లిగా కానీ, తండ్రిగా కానీ, ప్రేమికుడిగా కానీ, భర్తగా కానీ, ఒక మిత్రుడిగా కానీ, అలా భగవంతుడు వాళ్ళతో పాటు ఆదానం ప్రదానం చేస్తారు. సో అక్కడ ఒకటే స్థాయిలో ఉంటారనమాట సేవకుడు, సేవించబడేవారు భగవంతుడు. అందుకే ఇది చాలా పెద్ద తేడా అన్నమాట ఆధ్యాత్మిక ప్రపంచానికి మన భౌతిక ప్రపంచానికి.
సో ఇప్పుడు కపిలముని చెప్తున్నారు తన తల్లికి మళ్ళీ స్పష్టంగా, నువ్వు భక్తి మార్గాన్ని ఆశ్రయించి భగవంతుడిని ఆశ్రయించుకొని, లేకపోతే ఎంత పెద్ద పెద్ద వాళ్ళైనా సరే, బ్రహ్మదేవుడే అయినా సరే మళ్ళీ తిరిగి జన్మించాల్సిందే, ఒకవేళ భక్తి చేసుకోకుండా వేరే ఏం చేసుకున్నా. ఆద్యస్థిరచ్చరాం యో వేదగర్భస్సహర్షిభిః యోగేశ్వరై కుమారాధ్యైః సిద్ధైర్యోగప్రవర్తకైః భేదదృష్ట్యాభిమానేన నిస్సంగేనాపి కర్మణా కర్తృత్వాత్ సగుణం బ్రహ్మ పురుషం పురుషర్షభం సంసృత్య పునః కాలే కాళేనేశ్వరమూర్తినా జాతే గుణవ్యతికరే యథా పూర్వం ప్రజాయతే ఐశ్వర్యం పారమేష్ట్యం చ తేపి ధర్మ వినిర్మితం నిసేవ్య పునరాయంతి గుణవ్యతికరే సతి. 4 శ్లోకాల్లో చెప్పింది ఏంటంటే కపిలముని తన తల్లికి, కొంతమంది అలా భగవంతుడిని వారి యొక్క ఏదైనా స్వార్థపూరితమైన కోరిక నెరవేర్చుకోవడానికి ఆరాధించవచ్చు. అలా ఇంకా దేవతలు కూడా బ్రహ్మదేవుడే కానివ్వండి, లేకపోతే సనత్ కుమార్ వంటి గొప్ప మునులే కానివ్వండి, మరీచ ఇంకా ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే ఈ సృష్టి మళ్ళీ నిర్మాణం జరిగినప్పుడు. సో when the interaction of 3 modes of material nature begins, ఎప్పుడైతే 3 గుణాల యొక్క కార్యం మొదలవుతుందో మళ్ళీ, సో బ్రహ్మదేవుడు మళ్ళీ ఈ సృష్టి రచించే బ్రహ్మదేవుడు మొత్తం వైదిక జ్ఞానం ఉంది ఆయనకి. ఇంకా మిగతా అందరు గొప్ప గొప్ప మునులు అందరూ కూడా ఎవరైతే యోగ పద్ధతిని ఆధ్యాత్మిక పద్ధతిని అన్నిటికీ వాళ్ళు ఆథర్స్ అంటే వాళ్ళందరికీ తెలుసో వాళ్ళందరూ కూడా మళ్ళీ సమయం కాల ప్రభావం ప్రకారం వచ్చేస్తారంట. సో దే ఆర్ లిబరేటెడ్ బై దేర్ నాన్ ఫ్రూటివ్ యాక్టివిటీస్. సో వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఏమాత్రం ఆసక్తి లేకుండా ఎన్నో కార్యాలు చేశారు. తద్వారా వాళ్ళకి ఏంటంటే ముక్తి లభించింది. అండ్ మళ్ళీ వాళ్ళ తర్వాత దే అటైన్ ద ఫస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ పురుష. ఫస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ పురుష అంటే ఎవరు? మొదటి పురుషావతారం అంటే ఎవరు? మహావిష్ణువు. అవునా? సో కారణోదాక్ష విష్ణువు లేకపోతే మహావిష్ణువు ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. అంతే కదా, మొత్తం వినాశనం అయిపోయినప్పుడు ఈ బ్రహ్మాండం అంతా అందరూ ఎక్కడికి వెళ్తారు? మహావిష్ణువులోకి వెళ్ళి అందులోకి ప్రవేశించేస్తారు అందరూ, బ్రహ్మదేవుడితో పాటు వీళ్ళందరూ కూడా. కానీ మళ్ళీ సృష్టి జరిగినప్పుడు వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వీళ్ళు ఈ సృష్టిలో బ్రహ్మాండం సృష్టించినప్పుడు మళ్ళీ తిరిగి ముందున్న లాగానే మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఆ పదాలు స్థానాలు దక్కిపోతాయి. చూడండి, ఇదన్నమాట ముఖ్యమైనది. అంటే మరి ముక్తి లభించేస్తుందన్నారు కదా అంటే అవును, ఒకవేళ వాళ్ళు భక్తి చేసుకుంటే ముక్తి లభిస్తుంది, భగవద్ధామానికి వెళ్ళిపోతారు. లేదంటే ఆ మహావిష్ణువు దగ్గర వరకు వెళ్ళి ఆయనలో విలీనం అయిపోయి ఆయన శరీరంలో దాని తర్వాత మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ జన్మిస్తారు వాళ్ళందరూ కూడా. బ్రహ్మదేవుడు, సనత్ కుమారు, ఋషులు, మునులు ఎవరైనా సరే, ఇంకా మిగతా దేవి దేవతలందరూ కూడా. సో అదనమాట ఇక్కడ చెప్పారు. అందుకనే కపిలముని తన తల్లికి చెప్పారు, నువ్వు భక్తి చేసుకో, అదొక్కటే మార్గం. అది అంతిమంగా ఎవ్వరు ఏం చేసుకొని బ్రహ్మలోకం వరకు వెళ్ళినా ఇంకా రకరకాల ప్రాణాయామాలు అవి ఇవన్నీ చేసుకొని ఆ మహావిష్ణువు వరకు కూడా బ్రహ్మదేవుడితో పాటు ముక్తి పొంది ఆ మహావిష్ణువు వరకు కూడా వెళ్ళొచ్చు. ఆ మహావిష్ణు లోకం వరకు వెళ్ళినా కానీ అక్కడి నుంచి మళ్ళీ ఒకవేళ వాళ్ళు భక్తులు కాలేదనుకోండి, భక్తి చేసుకోలేదనుకోండి, మళ్ళీ సృష్టి రచన జరిగినప్పుడు బ్రహ్మదేవుడు ఏదైనా సరే ఎవరైనా సరే అందరూ మళ్ళీ జన్మించాల్సిందే. సో అందుకని భక్తి ఒకవేళ చేసుకోకపోతే ఒక వ్యక్తికి ముక్తి లభించే అవకాశమే లేదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారన్నమాట కపిలముని. అది చెప్పదలుచుకున్న విషయం. అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అదేంటండి అలా బ్రహ్మదేవుడికి కూడా ముక్తి లభించకపోవచ్చా ఒక్కొక్కసారి? అవునండి, గ్యారంటీ ఏం లేదు. బ్రహ్మదేవుడు కంపల్సరీ, ఈ బ్రహ్మదేవుడు 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత కంపల్సరీ ముక్తి లభించి భగవద్ధామానికి వెళ్ళిపోతాడు అని రూల్ ఏమీ లేదు. ఒకవేళ ఆయన శుద్ధ భక్తిని చేసుకుంటే, శుద్ధ భక్తిని పాటిస్తే
తద్వారా వెళ్ళిపోతాడు భగవద్ధామానికి. ఎందుకంటే లేకపోతే లేదు. ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటే మన బ్రహ్మాండంలో ఉన్న ఒక బ్రహ్మే కాదు, ఇన్ జనరల్ ఒక బ్రహ్మ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మదేవుడు భక్తుడు, ఆయన భగవంతుడు యొక్క భక్తుడు అన్నమాట. మన సాంప్రదాయం ఆయన నుంచే మొదలవుతుంది, బ్రహ్మ సాంప్రదాయం. కానీ ప్రతి ఒక్క బ్రహ్మదేవుడు భక్తుడు అవ్వాలని రూల్ ఏం లేదు, శుద్ధ భక్తుడు అవ్వాలని రూల్ ఏం లేదు. అలా కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఈ బ్రహ్మదేవుడికి ఇటువంటి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఎందుకంటే ఆయన కూడా జీవాత్మనే. భేద దృష్ట్యా ఇక్కడ అందుకే రాశారనమాట మనకి తాత్పర్యంలో మనకి ప్రభుపాల్ వారు వర్ణిస్తున్నారు. భేద దృష్ట్యా అంటే బ్రహ్మదేవుడికి ఒక్కొక్కసారి భగవంతుడితో నేను కూడా భగవంతుడి లాగానే స్వతంత్రుడిని అనే భావన, అటువంటి భావన అనేది ఆయన ఒక మనసులో పుట్టొచ్చంట. ఎలాగైతే భగవంతుడు స్వతంత్రుడో అలాగే నేను కూడా భగవంతుడి లాగానే స్వతంత్రుడిని అనే భేద దృష్టి, నేను భగవంతుడి నుంచి సపరేట్, నేను ఇండిపెండెంట్ అనే ఒక భేద దృష్టి ఆయన బ్రహ్మదేవుల్లో పుట్టుక రావచ్చు అనమాట. అందుకనే ఇక్కడ అది భేద దృష్ట్యా అనేసి బ్రహ్మదేవుడికి ఇచ్చారనమాట. ఇలా ఆలోచిస్తే మరి కష్టం. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ తిరిగి రావాల్సిందే. మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ ఉండలేడు అనమాట చాలా సమయం. మళ్ళీ నెక్స్ట్ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ తిరిగి రావాల్సిందే ఈ లోకానికి. సో అదే విషయం ఇక్కడ తెలియజేశారనమాట. సో ఇక్కడ మనం ఈరోజు చర్చను ముగిద్దామంట. ఈరోజు కొంచెం షార్టే ఉంటుంది, షార్ట్గానే అయిపోయింది క్లాస్ చర్చ. సో అందుకే మనము భక్తి చేసుకోవాలి, అదే కంక్లూజను. హరే కృష్ణ. దండోత్నామాలు. ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सिद्धनाथ प्रेमानंदी. हरि हरि बोल.